సో హరే కృష్ణ. సో భగవంతుని యొక్క కృష్ణుని యొక్క చరణాలని మీరు ఊహించుకొని చరణాలకి మీరు ప్రణామం చేస్తున్నట్టుగా చరణాలని మీ హృదయంలో గుర్తు చేసుకొని సో భగవంతుడికి మీరు మనస్ఫూర్తిగా చెప్పాలి. ఏమని అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఇప్పుడు రెండు చేతులు ఇలా జోడించండి. ఓం నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే జయముదీరయే. నష్టప్రాయేష్వ భద్రేషు నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమా శ్లోకే భగవతి ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్కృతిం భవతి నైష్కృతిం. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపా కుమారాయ నందగోపా. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. श्री राधा माधव की जय, श्री श्री पंचतत्व महामह की जय, जगत गुरु श्रील प्रभुपाद की अनंत कोटि वैष्णव वृंद की जय. సో ఈరోజు ఆదివారం చాలా మంచి రోజు. ఈరోజు ద్వాదశి పారాయణం, నిన్న ఏకాదశి ఉంటుంది. ఈరోజు నిన్న వరుదిని ఏకాదశి వ్రతం ఆచరించాము. దాని తర్వాత ఈరోజు దాని తర్వాత ద్వాదశి పారాయణం. చాలా మంచి రోజు ఈరోజు. మనము ఏకాదశి రోజు అదేవిధంగా ద్వాదశి రోజు ఈ రెండు దినాల్లో భగవంతుడి కోసం లేదా భగవంతుడి యొక్క అత్యున్నతమైనటువంటి ఈ మంత్రాన్ని మనం ఉచ్చరించడం అనేది చాలా అభ్యుదమైనటువంటిది, అంటే అదృష్టంతో కూడుకున్నటువంటిది. ధర్మం చాలా తక్కువ, ధర్మం చాలామంది పాటించే వాళ్ళు తక్కువ. కానీ పాటించకపోయినా కూడా ధర్మానికి అనుకూలంగా ఉండే వాళ్ళ సంఖ్య తక్కువ. కానీ అనుకూలంగా ఉండేవారి సంఖ్య తక్కువ అయినా కూడా కనీసం ఆ ధర్మానికి అనుకూలంగా లేకపోయినా కూడా సో ఆ ధర్మాన్ని నడిచేలాగా తానొవ్వక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకంలో చెప్తారు. తాను నొచ్చుకోకుండా ఇతరులని నొప్పించకుండా తాను దూరంగా ఉంటూ, అంటే ధర్మాన్ని పాటించకపోయినా కొంతమంది ధర్మానికి హాని చేయకుండా దూరంగా ఆ యొక్క ధర్మ కార్యక్రమాన్ని నడవడానికి చెడ్డవారు కొద్ది దూరంగా ఉన్నా కూడా మనకి సహాయం చేసినట్టే. అవునా కదా?
సో మనం ప్రతి వారము ఒక్కొక్క విషయం గురించి చర్చ చేస్తున్నాము. సో ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రతి వారం చర్చ చేస్తున్నాం. ముఖ్యంగా భగవద్గీతలో భగవంతుడు 5 విషయాల గురించి మనం 18 అధ్యాయాలని తిరిగేస్తే ముఖ్యంగా 5 విషయాల గురించి భగవంతుడు చర్చ చేశారు. అందులో ఒకటి జీవాత్మ, ఆత్మ గురించి చర్చ చేశారు. మనం చెప్పుకున్నాం కొన్ని రోజులు, కొన్ని 2 వారాలేమో మనం శరీరం కాదు ఆత్మ అని ఎలా అనుకోవాలని కొద్దిగా చెప్పుకున్నాం దాని గురించి కదా. సో దాని తర్వాత ప్రకృతి గురించి కూడా కొద్దిగా చెప్పుకున్నాము. ప్రకృతి గురించి కూడా చెప్తారు. అట్లనే భగవంతుడు పరమాత్మ గురించి కూడా చెప్తారు. ఎవరు పరమాత్మ, ఎవరు భగవంతుడు. సో అదేవిధంగా భగవంతుడు గురువు గురించి కూడా చెప్తున్నారు భగవద్గీతలో. ఆ గురువు గురించి మనం లాస్ట్ వీక్ తెలుసుకున్న ఒక 2 వారాలు అసలు ఎవరు ఉండాలి, గురువు ఎట్లా, ఎవరు ఉంటే గురువు బాగుంటుందని. సో ఇది ఈ వారం ఏం చేద్దామంటే ఈ వారం నుంచి మనం ఈ వారం నెక్స్ట్ వారం అసలు మనం విద్యార్థిగా ఉండొచ్చా, అసలు మనం శిష్యులంగా ఉండొచ్చా, అసలు మన శిష్యులమా, అసలు మనం విద్యార్థులమా, అసలు మనము నేర్చుకోవడం అయిపోయిందా, నేర్చుకోవడం కేవలం బాల్య దశలోనే ఉంటుందా, ఎప్పటి నుంచి మనం నేర్చుకునే తత్వం మనకి అలవాటు అవుతుంది, అసలు ఎప్పటి నుంచి మనము ఈ గ్రహించే స్థితిని పొందుతాము, దాని గురించి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, తెలుసుకోవడానికి విచారణ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను లాస్ట్ టైం ఒక పోస్ట్ పెట్టాను ఏంటి అని. సో ఎప్పుడైతే అర్జునుడు కూడా ఈ యొక్క మొదటి అధ్యాయం జరుగుతున్నప్పుడు, యుద్ధం మొదలయ్యి మొదటి అధ్యాయం జరుగుతున్నప్పుడు భగవంతుడు ఇంకా అప్పటికి చెప్పడం స్టార్ట్ చేయలేదు, ఆయన వాక్ చేయడం స్టార్ట్ చేయలేదు. అర్జునుడు ఏం చేస్తారంటే కృష్ణుడికి చెప్తారు, అర్జున సో నా యొక్క రథాన్ని ఆ 2 సేనల మధ్యకి తీసుకుపోమని చెప్తారు, అక్కడ ఆపమని చెప్తారు. సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయచ్చమే అచ్యుత అని చెప్తారు. సో అప్పుడు అక్కడికి తీసుకుపోయిన తర్వాత అర్జునుడు బాగా కన్ఫ్యూజన్ అవుతాడు. కన్ఫ్యూజన్ అంటే బాగా సందేహంలో పడిపోతాడు, సందిగ్ధంలో పడిపోతాడు. చెప్తాడు కృష్ణుడు ఏమంటాడంటే, అయ్యా మీరు చూడండి, మీరు చంపాల్సిన వాళ్ళు ఇటు ఆపోజిట్లో ఉన్నారు. ఎవరు చంపాల్సిన వాళ్ళు? అందరు వాళ్ళ చుట్టాలు, అందరు బంధువులు, స్నేహితులు, గురువులు అందరు ఉన్నారు. వాళ్ళని చూసి చేస్తారు. అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఎవరు? అర్జునుడు. ఏమని? సో యాక్చువల్లీ ఇది గురువులు చెప్తారు, ఆచార్యులు. ఎప్పుడైతే నేను రాసాను అది, సందేహములు నిన్ను చుట్టుముట్టినప్పుడు, అసంతృప్తి నిన్ను వెంటాడునప్పుడు, అవునా, అంధకారం నీ చుట్టూ అలిమినప్పుడు, అజ్ఞానం అనే మాయలో నువ్వు చిక్కినప్పుడు భగవంతుడి యొక్క చూపు, భగవంతుడి యొక్క కరుణ మీకు తప్పనిసరిగా కావాలి. మనమందరము ఈ శరీరానికి రోగం వస్తే, ఈ శరీరానికి వ్యాధి వస్తే, ఈ శరీరానికి ఇబ్బంది వస్తే ఈ శరీరాన్ని తీసుకుని వైద్యశాలకు వెళ్తాం, అవునా? వైద్యశాలకు వెళ్తే అక్కడ కొంతమంది డాక్టర్స్ ఉంటారు, ఈ శరీరానికి వచ్చిన రోగాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. గుర్తిస్తారు, మొదటగా గుర్తిస్తారు, నీకేం వచ్చింది గుర్తిస్తారు, అది ఎలా వచ్చింది గుర్తిస్తారు, గుర్తించి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ రాస్తారు, ప్రిస్క్రిప్షన్ రాస్తారు. మరి మనందరం కూడా పుట్టుకతోనే మనమందరం ఒక రోగంతో బాధపడుతున్నాం. ఏమా రోగం? భవరోగంతో బాధపడుతున్నాం. భవరోగం అంటే ఏంటి? మేము బాగానే ఉన్నాం కదా, అదే ఎటువంటి రోగం? భవరోగంతో బాధపడుతున్నాం మనం అందరం. సో ఆ రోగం ఏంటో, అది ఎందుకు వస్తుందో, అది ఎందుకు మన ఎన్ని జన్మల నుంచి మనం వెంటాడుతుందో, వెంబడిస్తుందో, ఎన్నో సందేహాలు మనసులో, ఎన్నో అసంతృప్తికరమైనటువంటి సంఘటనలు మన హృదయంలో, ఎన్నో చెరిపేస్తే చెరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకాలు హృదయంలో ఎన్నో నిండిపోయి ఉంటాయి. అసంతృప్తితో కూడినటువంటి సందర్భాలు ఎన్నో హృదయంలో నింపేసి ఉంటారు మనం అందరం. ఎన్నో సందేహాలతో కూడుకున్నటువంటి మాటలు, సందేహాలతో కూడుకున్నటువంటి జవాబు దొరకనటువంటి ప్రశ్నలు ఎన్నో హృదయంలో నాటుకుపోయి ఉంటాయి, మన హృదయంలో, అందరి హృదయాల్లో.
ఒక్కొక్కసారి ఎంతో అజ్ఞానం మన దాంట్లో ఉంటుండొచ్చు, ఎంతో అంధకారం, అసలు నాకు ఎవ్వరు లేరా, నేను నా ఎటు చూసినా కూడా దుఃఖం అనిపిస్తుంది, ఎటు చూసినా కూడా అంధకారం కనిపించేటువంటి సందర్భాలు కోకొల్లలు అయి ఉండొచ్చు మన జీవితంలో, ఎంతో అనుభవం ఉండొచ్చు కదా. అప్పుడు మనము ఒక వైపు వేసి చూసాం, ఇటు వైపు తిరిగి చూస్తాం. ఎటు వైపు తిరిగి చూస్తాము? భగవంతుడి వైపు తిరిగి చూడాలి, భగవంతుడి వైపే తిరిగి చూడాలని మనసు కోరుకుంటుంది. ఎవరు చెప్పారు భగవంతుడి వైపు వెళ్ళాలని? మీరు చూడండి, చేసే ప్రయత్నం చేస్తారు కానీ భగవంతుడి వైపు వెళ్తుంది మన ఆత్మ, భగవంతుడి వైపు తీసుకుపోతుంది మన మనస్సు. అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్తే మంచి జరుగుతుందేమో, ఈ యొక్క క్షేత్రంకి వెళ్దాం, అక్కడికి వెళ్తే మంచి జరుగుతుందేమో, ఈ క్షేత్రంకి వెళ్దాం, అక్కడికి జరిగితే మంచి జరుగుతుంది. ఎక్కడ మంచి దొరుకుతుంది? ఏ క్షేత్రంలో రాసి పెట్టుంది మంచి దొరుకుతుంది? తిరుపతిలో మాత్రమే మంచి జరుగుతుందంటే తిరుపతి మొత్తం 24/7 అక్కడ నిండిపోతుంది, అక్కడి నుంచి ఎవరు రారు. ఇంకా పోనీ ఇక్కడ ఏ క్షేత్రమైనా తీసుకుంటే అక్కడికి మాత్రమే పోతేనే మంచి, ఇంకెక్కడికి పోతే మంచి జరగదు అనుకుంటే ఆ క్షేత్రాలన్నీ నిండిపోతాయి. కానీ ఇక్కడ ఒక పాటలో చెప్తారు, ఎవరు ఆయన పేరు నాకు తెలీదు, దేహమే దేవాలయం అంటారు. దేహమేరా దేవాలయం అని చెప్తారు. జీవుడే సనాతన దైవం అని రాస్తారు దాంట్లో. సో మనం వెతకాల్సింది ఎక్కడ? మనం చెప్పుకున్నాం, భగవంతుడిని హృదయంలో వెతుక్కోవాలి. మీరు ఎన్ని క్షేత్రాలు తిరిగినా, మీరు ఎన్ని అభిషేకాలు చేసినా, ఎన్ని అర్చనలు చేసినా, ఎంత వేషధారణ మారినా, ఎంతో వేషధారణ మార్చుకున్నా, హృదయంలో మార్పు జరగకపోతే, హృదయంలో భగవంతుణ్ణి మీరు ఉంచకపోతే, హృదయంలో ఉన్నటువంటి భగవంతుడి మీద మీకు విశ్వాసం లేకపోతే, ఈ ఏదైతే నేను చేస్తున్నాను అనుకో, నాలాగా నథింగ్, ఇట్స్ కంప్లీట్ డిమాలిషన్. ఇదంతా కూడా వ్యర్థం. ఈ నేర్చుకునే తత్వం ఎక్కడి నుంచి అలవాడుతుందంటే, ఈ శిష్య స్నేహం భగవంతుడికి ఈ సందేహం ఏర్పడ్డప్పుడు, అర్జునుడికి ఈ సందేహాలు ఏర్పడ్డాయి. మనం ప్రతి నిత్యం ఎలా ఉంటామట తెలుసా? శాస్త్రంలో చెప్తున్నారండి, ప్రతి నిత్యం ఎలా ఉంటామట అర్జునులాగానే. ప్రతి నిత్యం మనల్ని ఏది నడిపిస్తుందో మీకు తెలుసా? హృదయం నడిపిస్తుందా? ఏది నడిపిస్తుంది మనల్ని ప్రతి నిత్యం? నో. ప్రతి నిత్యం కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, మీరు ఏది తింటున్నా, మీరు ఏ చేసినా మనల్ని ఒకటి నడిపిస్తుంది. ఏమది? మన అహంకారం. అర్థం కాదు? మన అహంకారం ఉంటుంది లోపట. మనకి 2 శరీరాలు ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒక శరీరము స్థూల శరీరము, ఈ శరీరము పంచభూతాలతోటి తయారైంది. ఇంకొక శరీరం ఉంది లోపట, అది సూక్ష్మ శరీరం. ఏ శరీరము? ఆ శరీరము దేంతో తయారవుతుందంటే మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ మనస్సు సెలెక్ట్ చేస్తుంది, బుద్ధి లాక్ చేస్తుంది. ఈ అహంకారం ఈ 2 చేయబట్టి అహంకారం పెరుగుతుంది. ఈ అహంకారం ఏం చేస్తుంది అంటే, ఈ అహంకారము మనల్ని ఎంతమందిలో ఉన్నా కూడా నేను తగ్గను, నేను ఇంతే, నా కోసమే నేను అనే ధోరణిలో ఉంటుంది. అలా తీసుకుపోతుంది మన శరీరాన్ని. ఎక్కడ కూర్చున్నా నాకు తెలిసిందే గొప్ప, నేను చేసేదే కరెక్టు, నా దగ్గర ఉందే సంపాదన, నా మాటనే నెగ్గాలి, నా యొక్క పెత్తనమే ఉండాలి. ఇవన్నీ కూడా మనిషి యొక్క అహంకారానికి సంబంధించినవి. సో ఈ యొక్క అహంకారం ఎలా పెరుగుతుందంటే, ఎప్పుడైతే మనిషి తాను ఒక గురువుకి శిష్యుడిగా లేనప్పుడు, ఒక మనిషి తాను శిష్యుడిగా ఎవరికి కూడా శరణం చేయనప్పుడు ఈ అహంకారం మాత్రం పెరుగుతుంది. శిష్యుడిగా తనను తాను ఒక గురువుకి శరణం చేసుకోలేనప్పుడు, తనకు తాను జీవితంలోకి ఒక గురువుని ఆహ్వానించలేనప్పుడు, తనకు తాను గురువు యొక్క శరణాలని ఆశ్రయించినప్పుడు మనకి అహంకారమే పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక మనిషి తాను శిష్యుడిగా మారి, విద్యార్థిగా మారి గురువుకి చరణం చేస్తాడో, గురువు చరణాల చెంత శరణం అవుతాడో, ఆ వ్యక్తి ఎలా ఉంటాడంట? శాస్త్రంలో చెప్పబడింది, నేను చెప్పట్లేదు. ఆ వ్యక్తికి ఏం పెరుగుతుంది? అహంకారం కాదండి. ఏం పెరుగుతుంది తెలుసా? ఆత్మ యొక్క తృప్తి పెరుగుతుంది, ఆత్మాభిమానం పెరుగుతుంది,
ఆత్మ యొక్క సంయమం పెరుగుతుంది, ఆత్మ సంయోగం భగవంతుడితో పెరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆత్మకి కావాల్సినటువంటి భక్తి పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనందరి యొక్క లక్ష్యం పూజ చేయడం కాదండి. మనందరి లక్ష్యం ఏముండాలంటే భక్తి చేయడం ఉండాలి. ఎలా అయితే ఒక్కరికి మనం పుట్టాము, ఒక్కరే మనకు తండ్రి, ఒక్కరే మనకు తల్లి ఎలా అయితే శరీరానికి ఉన్నారో, ఒక్కరే ఈ శరీరానికి భర్త ఉన్నారో, ఒక్కరే ఈ శరీరానికి భార్య ఎలా ఉందో, అలానే ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ యొక్క ఆత్మని ఎవరికి సంబంధించిందో వారికి తిరిగి ఇచ్చేయాలండి. ఆ ఇచ్చేసేటువంటి ప్రక్రియని నేర్చుకోవడానికే మనం శిష్యుడిగా మారి ఎవరికో ఒక గురువుకి మనము శరణం చేయాల్సిందే. మనము శిష్యుడిగా ఎప్పుడు ఉంటామో తెలుసా? ఎప్పటి నుంచి మనం నేర్చుకోవడం అవలంబిస్తామంటే శాస్త్రంలో 12 సంస్కరణలు ఉంటాయి. యాక్చువల్లీ మనిషికి జరగాల్సిన 12 సంస్కరణలు ఉంటాయి. ఎప్పుడైనా సందర్భం వస్తే ఆ సంస్కరణ గురించి చెప్తాను. 12 సంస్కరణలు ఉంటాయండి. ఫస్ట్ మొట్టమొదటి సంస్కరణం గర్భాధారణ సంస్కారం. వివాహం కాగానే మనమందరం ఒకప్పుడు పూర్వము, ఇప్పుడు కూడా జరుగుతుండొచ్చు నాకు తెలీదు, వివాహం అయిన తర్వాత మొదటి రాత్రి కోసము ముహూర్తం పెట్టేవారు. అవునా కదా? పెడతారా? అది ఎందుకు పెడతారు తెలుసా మీకు? అది ఎందుకు తెలుసా మీకు? యాక్చువల్లీ దాని అర్థం ఏంటంటే వేరేలాగుంది. పూర్వం ఎలా ఉండిందంటే, శాస్త్రంలో ఏముందంటే, గర్భాధారణ సంస్కరణం ఏంటంటే, ఎవరైతే భార్య, ఎవరైతే కొత్తగా వధువు, కొత్తగా అయితే వరుడు ఉన్నారో వారు భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యాలి. మినిమం వారు సంయోగం చేయడానికి ముందు 48 గంటలు లేదా 3 రోజులు తప్పకుండా వారు భగవంతుడి యొక్క నామం చేయాలి. వైష్ణవులకైతే వారు దీక్ష తీసుకున్నట్టయితే వారు ఏదైతే మంత్రోపదేశం తీసుకున్నారో దాన్ని 36 దగ్గర ఒక 36 సార్లు మాలలు లేదా 56 సార్లు అలా చేయాల్సి వస్తుంది. 56 లేదా 60 ఆ రౌండ్స్ కంటిన్యూగా చాంటింగ్ చేయాలి. ఇద్దరు కూడా, వధువు ప్లస్ వరుడు. ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ 2 రోజులు 3 రోజులు భగవంతుని నామస్మరణలో ఉండిన తర్వాతనే వాళ్ళు సంయోగం చేయాలని ఉంటుంది శాస్త్రం. దాన్ని గర్భాధారణ సంస్కరణం అంటారు. అంటే ఉత్తమమైన ఆత్మని ప్రవేశపెట్టేటువంటి శుభకార్యం. ఎందుకంటే మనకి వచ్చేటువంటి సంతానము, మనకు ముందు వచ్చే తరం అంతా కూడా సంస్కారబద్ధంగా ఉండాలి కాబట్టి, సంస్కారహీనులై ఉండకూడదు కాబట్టి, అసుర స్వభావాలు రాకుండా ఉండాలి కాబట్టి, చెడు లక్షణాలకి లోను కాకుండా ఉండాలి కాబట్టి, వ్యసనాలకి తొందరగా తగ్గిపోయేటువంటి శరీరం, బుద్ధి వాళ్ళకు రాకుండా ఉండాలి కాబట్టి గర్భాధారణ సంస్కారం అనేది జరగాలి. ఇది జరుగుతుంది, వైష్ణవులో జరుగుతుంది. ఇది జరిపియాలి. దాని తర్వాత రెండవది మనం పుట్టిన తర్వాత చేస్తాం. పుట్టగానే మనం ఏం చేయాలంటే, మనం చేయాల్సిన సంస్కరణం ఏంటంటే, ఎవరు పుట్టినా కుడి చెవిలో భగవంతుడి నామం చెప్పాలి, భగవంతుడి యొక్క మంత్రం చెప్పాలి. నాలుకని చాపి దాని మీద గంగాజలం వేయాలి, ఇలా చుక్కలు. భగవంతుడు నడిచినటువంటి పాదాలు, మట్టి ఏదైనా ఉంటే దాన్ని అలా తలపైన వేయాలి. ఇవన్నీ సంస్కరణలే, ఇవన్నీ మనం చేయాల్సినవి. ఎప్పుడైనా ఎవరైనా మీరు అక్షరాభ్యాసం చేయించాలన్నా, ఎవరికైనా నామకరణం చేయించాలన్నా మేము వైష్ణవ సాంప్రదాయం ప్రకారం చేస్తాం. మీరు ఎవరైనా చెప్తే మేము చేస్తాం. ఎవరైనా అక్షరాభ్యాసం చేయాలన్నా సంస్కరణ మేము చేస్తాము, నామకరణ సంస్కరణం కూడా చేస్తాం. దాని తర్వాత మనము నెక్స్ట్ సంస్కరణం ఏం చేస్తామంటే అన్నప్రాసన చేస్తాం కదా. అన్నప్రాసనకు సంబంధించినటువంటి అన్నప్రాసన ఎప్పుడు చేస్తారు? నామకరణం అయిన తర్వాత కదా. 21 రోజులకి నామకరణ సంస్కరణం చేసిన తర్వాత, దాని తర్వాత మనము ఈ శిరోముండన సంస్కరణం ఉంటుంది ఇంకొకటి. ఈ శిరోముండన సంస్కరణం తర్వాత 3 నెలలకి లేదా 4-5 నెలలకి మనము 3 లేదా 5-6 నెలలకి మనము ఈ యొక్క అన్నప్రాసన సంస్కరణం చేస్తాం. ఈ సంస్కరణలు ఎందుకు పెట్టారంటే, మనిషి తాను శిష్యుడిగా ఉన్నాడు, మనిషి తాను నేర్చుకునే తత్వము, మనిషి తాను ఒకరికి శరణమై ఉండే విధానముని నేర్పించడం కోసం ఈ సంస్కరణలన్నీ కూడా ప్రవేశపెట్టారు. కానీ రాను 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 ఏమైపోయిందంటే,
అవన్నీ కూడా మనము ఆర్టిఫిషియల్గా చేసేస్తున్నాం. ఎవరిని పండితుల్ని పిలువం, ఎవరి వైష్ణవుల్ని పిలువం, మనకు నచ్చినట్టుగా చేసేసుకుంటాం. తొట్లలో వేసేసి దబా దబా ఊపేస్తాం, కలాస్ అయిపోయింది, పేరు పెట్టేస్తాం. ఎవరో దగ్గరికి పోయి ఏ తిథియో ఏ నక్షత్రమో చూపించేసి పలకరాని పేర్లు పెట్టుకుంటాం. పలకొస్తుందా పేర్లు? పలకరాని పేర్లు పెట్టేస్తున్నాం. అఫ్కోర్స్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పేర్లన్నీ భగవంతుడి యొక్క నామాలే. కానీ మీరు చూడండి, భగవంతుడి నామం అయినప్పుడు ప్రతి నామానికి ఒక సార్థకత ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు పెట్టే మనం అనుకోదు నామం పెడుతున్నామని చెప్పేసి సార్థకత ఉండదని ఉంటుందని అనుకోవద్దు. అసలుకే నామం అందరి నోళ్ళల్లో పలికొచ్చేటువంటి నామాన్ని పెట్టాలి పిల్లలకి. అది కూడా భగవంతుడి నామం అయి ఉండాలి. అందరికీ నామం అనరావాలి. బట్ అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే మీరు శరీరం వదిలే సమయంలో, మీరు వృద్ధాప్యం వస్తున్న సమయంలో కూడా మీ నోరు నాలుక తిరిగి పలికేలాగా ఆ నామం ఉండాలి. నేను ఒక స్టోరీ చెప్పాను అంతకుముందు, అజామిల్ నారాయణ అని, గుర్తుకుందా? అక్కడ ఆయన నారాయణ అని ఎవరైనా అనొచ్చు, ఈజీగా గ్రాప్ చేయొచ్చు. మళ్ళీ మైండ్ తొందరగా కనెక్ట్ అవుతుంది. భగవంతుడి నామం కదా, జల్దీ పట్టేసుకుంటుంది ఆత్మ. ఎందుకు చెప్తున్నారంటే గర్భాధారణ సంస్కరణం జరిగిన తర్వాత ఒకవేళ మాతాజీ కనుక ప్రెగ్నెంట్ ఉంటే 4వ నెల నుంచి 5వ నెల వచ్చేటప్పటికి శిశువుకి గ్రహించే శక్తి వస్తుంది. బయట శబ్దాలు గ్రహిస్తాడు, బయట మాటలు గ్రహిస్తాడు, బయట యొక్క తత్వాన్ని గ్రహిస్తాడు, బయట వేడిని, బయట వాతావరణాన్ని, బయట యొక్క స్థితిని మొత్తం గ్రహించే శక్తి శిశువుకి వస్తుంది. అందుకనే మనకి ఎగ్జాంపుల్ ఎవరున్నారు గ్రహించారని? ప్రహ్లాద్ మహారాజ్కి. ప్రహ్లాద్ ఏం చేస్తారు? నారదుడు గురువుగా మారి వారి యొక్క అమ్మకి భాగవతం వినిపిస్తూ ఉంటాడు. భాగవతం వినిపిస్తూ ఉంటే ఆమె నిద్రపోతుంది. నిద్రపోతే లోపల నుంచి ఎవరు ఊకొడతారు? ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు. ప్రహ్లాదుడు ఊకొడతారండి. అప్పటికి ప్రహ్లాద్ కడుపులో 4 సంవత్సరాలు, 4 నెలలు, 5 నెలలు. శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే భాగవతంలో 4-5 నెలల నుంచే శిశువుకి గ్రహించే శక్తి వస్తుంది. ఈ డాక్టర్స్ కానీ సైన్సిస్ కానీ ఏం చెప్తున్నారంటే ప్రాక్టికల్గా మంచి విటమిన్స్ తీసుకోండి, పిల్లలు ఎర్రగా పుడతారు, మంచి విటమిన్స్ తీసుకోండి, పిల్లలు అందంగా పుడతారు అంటున్నారు. కానీ పిల్లలు సంస్కారంగా పుట్టడానికి ఏవి మాడాలో ఎవరికి తెలుసండి? మీరు చెప్పండి. పిల్లగాడు అందంగా లేకపోయినా సరే తల్లిదండ్రులు భరిస్తారు, పిల్లగాడు నల్లగా ఉన్నా సరే తల్లిదండ్రులు భరిస్తారు. పిల్లగాడికి సంస్కారం లేకపోతే జీవితాంతం తల్లిదండ్రులు ఏడుస్తారండి. మరి విటమిన్స్ కోసం, పిల్లలు అందంగా పుట్టడం కోసం, పిల్లలు సౌఖ్యంగా పుట్టడం కోసం హాస్పిటల్కి వెళ్తే మరి పిల్లవాడు సంస్కారవంతంగా, పిల్లవాడు సంస్కారమైనటువంటి గుణాలతో పుట్టడానికి ఎక్కడికండి? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాతాజీని తీసుకెళ్ళాలి. ఏమండి వినిపించాలి? మీకు తెలుసా పూర్వం ఎలా ఉండేదంటే ఈ రాజులకి ఈ 2 ముక్కులు ఉన్నాయి కదా, ఒక 6 months మనకు ఒక నాభి పనిచేస్తుంది, ఒక 6 months ఒక నాభి పనిచేస్తుంది. యాక్చువల్లీ శాస్త్రంలో ఉంది, ఎప్పుడైతే రాజుకి కంపల్సరిగా సంతానం మగ పురుషులు పుట్టడానికి వాళ్ళు శాస్త్రం లెంకి చేస్తారు. ముహూర్తం, గర్భాధారణ సంస్కరణం. అదేవిధంగా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. మాతాజీ వాళ్ళకి లెఫ్ట్ రైట్ పని చేస్తున్నప్పుడు తత్వం తెలుసుకోవాలంటే ఏది ఇచ్చిన మంచి వైపు నడిపించేవాడే గురువు. ఒక తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడిని మంచి వైపు నడిపేయాలని చూస్తుంది. ఒక తండ్రి ఏం చేస్తాడు? తాను ఎలా సంపాదించినా కూడా తన పిల్లలు నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, సంస్కారంగా ఉండాలని కోరుకుంటారు. చదువు రాకున్నా సరే, చదువు రాలేదు, అబ్బలేదు అనుకోండి, పర్లేదు, సంస్కారవంతుడైతే గొప్పగా ఫీల్ అవుతాడు. అరే నీ కొడుకు ఎంత సంస్కారవంతుడు ఉన్నారు శివ, మంచిగా దండం చేస్తాడు, మంచిగా చెప్తాడు, మంచి మాట్లాడతారంటే అప్పుడు మనకు కలిగేటువంటి ఆత్మానందం డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎంత చదువుకున్నా సరే నేను పిలవాల్సిన వాళ్ళని పిలవకుండా అప్రయత్నంగా పిలవడం, పరిభాషతో పిలవడం వల్ల ఏమవుతుంది? ఏమ్రా కొడుకుని అంతా చదివించడం కానీ ఆడు ఏం మనిషి ఉన్నాడు, కనీసం సంస్కారం కూడా లేదు వాడికి, అప్పుడు మనం చదువుకున్న చదువు కూడా వృధా అయిపోతుంది. అందుకని ఒక పాటలు అంటారు, ఎన్ని చదివినను సున్ననే గాని నిన్ను కనులతో చూడనయా, ఎన్ని చదివినను సున్ననే గాని నిన్ను కనులతో చూడనయా,
నిన్ను చూచుటకు సన్నని త్రోవ. సన్నది, చిన్నదే, పెద్దది కాదు, చిన్నదే. ఏంటి? హరే కృష్ణ. సింపుల్. నిన్ను చూచుటకు సన్నని త్రోవ, చిన్నగా తెలుపుమి సద్భావ. బృందావనములో ఎందునవయ్యా, వెగిరమిటురా గోవిందా. బృందావనములో ఎందునవయ్యా, వెగిరమిటురా గోవిందా. సుందర రూపము కుంద జనార్దన, సుందర రూపము కుంద జనార్దన, సవగుణ సవరించుమినందా. బృందావనములో ఎందునవయ్యా, వెగిరమిటురా గోవిందా. వెగిరమిటురా గోవిందా. సాందీపని ముని. ఎవరు సాందీపని ముని? శ్రీకృష్ణుడి యొక్క గురువు శ్రీకృష్ణుడి గురించి పాట పాడుతున్నారండి ఆశ్రమంలో. అయ్యో, శ్రీకృష్ణుడికి కూడా గురువు ఉన్నాడా? ఉన్నాడండి. శ్రీకృష్ణుడు కూడా శిష్యుడిగా మారి గురువు చెంత పాఠాలు నేర్చుకుంటారు, సేవ చేస్తారు. భగవంతుడు శ్రీకృష్ణుడే గురువుకి శరణం చేసినప్పుడు మనం ఎంత అండి? మనం శిష్యుడిగా ఉండాలా లేదా? ఉండాలా. పిల్లల్ని శిష్యులుగా, అనుక్షణం శిష్యులుగా ఉంచేలా చేయాలా. అనుక్షణం ఎవరో దగ్గర ఈ యొక్క అహంకారాన్ని పంపాల. ఎప్పుడు నేను అందుకే చెప్తుంటాను మన క్లాస్లో, ఎప్పుడు లేచినా దండమం చేయాలి, కూర్చుంటేటప్పుడు కూడా మళ్ళీ దండం చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే అహంకారం చక్ 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 కట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక చెట్టు పెద్దగా ఉందనుకోండి, ప్రశాంత్ ప్రభుని అనుకోండి, చెట్టుని ఎట్లుంది అట్లా తీసుకుపోయి ఈ బల్లలు ఇవి తయారు చేయగలుగుతారా? ఏం చేయాలా? అన్ని కొమ్మలు, రెమ్మలు, కాండలు, అన్ని తొడిమలు అన్నీ తీసేయాలి. అందులో స్ట్రేట్గా ఉన్నది మాత్రమే తీసుకొని చేయాలి. అప్పుడు మాత్రమే ఆ చెట్టుకు రూపం వస్తుంది, ఆ కథనికి రూపం వస్తుంది. మన లోపల కూడా ఒక రూపం ఉంది. ఆ రూపాన్ని మనం బయటకు తీయాలంటే మనలో ఉన్న చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, చెడు మాటలు, చెడు ప్రవర్తన, చెడు చూపు, చెడు అన్నీ కూడా మానేయాలి. ఇప్పుడు చూడండి, పొద్దున్న లేస్తే కొంతమంది ఎంత కఠినంగా మాట్లాడతారు. ఈ స్వరపేటికని విశుద్ధ పదజాలంతో నింపేశారు చాలామంది. అభ్యంతరకరమైనటువంటి మాటలతో దీన్ని ముంచి తడివేశాం మనం. పొద్దున్న లేస్తే ఆజా, ఈజా, కోజా, ఏజా, పజా, వరదా, విపరీతమైన ఈ మాటల్ని, ఈ స్వరపేటిక భగవంతుడి సృష్టిలో అందమైనటువంటి భాషను సృష్టించి మనకిచ్చి స్వరపేటికని ఇస్తే, ఆ స్వరపేటికతో మనం మాట్లాడిసినవి అశుద్ధమైన మాటలు, ఎన్నో మాటలు మాట్లాడతాం. అవునా కదా? కాబట్టి ఇలా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ఏ చెప్పినా, ఎటు చెప్పినా శిష్యుడి గురించే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు టాపిక్ అదే, మనం శిష్యుడిగా ఉండాలి. శిష్యుడి యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి, నేను చెప్తాను ఎలా ఉండాలి మనం అని. 7 వ్యసనాలు ఉన్నాయండి, 7 వ్యసనాలు. మనిషి అలవాటు పడనకూడనటువంటి 7 వ్యసనాలు శాస్త్రంలో చెప్తారు. దాని గురించి చెప్తాను నేను ఫస్ట్ టైం 7 వ్యసనాల గురించి విన్నప్పుడు నేను అనుకున్నాను, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత జ్ఞానం అనిపిస్తుంది నాకు, అయినా కూడా నేను ఈ వ్యసనాలకి లోను అవ్వాలా? ఈ యొక్క ఆఫ్టర్ ఆల్ ఈ శరీరాన్ని ఆ వ్యసనాల కోసం నేను దానికి లోబడాలా అసలు అనిపించింది. ఎప్పుడైతే మనకి జ్ఞానం అనిపిస్తుందో, ఎప్పుడైతే మనము శిష్యులం అనుకుంటామో, మన మనస్సుని రెడీ చేయాలి. ఎవరికో ఒకరికి శిష్యరికం చేయాల్సిందే మనం, ఎవరికో ఒకరికి ఖచ్చితంగా శరణం చేయాల్సిందే మనం. కాబట్టి ఆ శరణము, ఆ శిష్యరికాన్ని 5 నెలల ప్రాయంనప్పుడే మన గర్భంలో మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి. అందరికీ చెప్పండి. ఎవరైతే క్యారింగ్ ఉంటారో, ఎవరు ప్రెగ్నెంట్గా ఉన్నారో, మృదువైన సౌండ్స్ వినడానికి ప్రయత్నం చేయమనండి. మీకు దేవాది దేవుడు ఒక కృష్ణ బుక్ ఉంటుంది, దేవాది దేవుడు కృష్ణుడు అని ఒక బుక్ రాశారు ప్రభుపాద. అందులో భగవంతుడి బాల్య లీలలు మొత్తం ఉన్నాయి. యాక్చువల్లీ చెప్తారు శాస్త్రంలో, లీలలు చదవాలని, కృష్ణుడి లీలలు. ఎంత ఆనందం అనిపిస్తుందంటే అంత ఆనందం అనిపిస్తుంది. ప్రభుపాద చెప్తారు, ఎవ్రీ డే నైట్ పడుకునేటప్పుడు కృష్ణ బుక్లో ఒక భగవంతుడి లీల చదువుకొని పడుకోవాలని చెప్తారు. ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే, ఎంత తృప్తి అనిపిస్తుందంటే, ఎంత జ్ఞానం వస్తుందంటే, ఎంత జ్ఞానం అంటే అంత వైరాగ్యం కూడా వస్తుంది దాంట్లో. మీరు చెప్పలేనటువంటి అరా పెరుగుతుంది మీ అందరికీ.
సో కాబట్టి 5 నెలల ప్రాయం నుంచి మనకి గ్రహించే స్థితి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి స్థితి నుంచే నేర్చుకుంటారు. ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటారంటే, మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి భక్తి చేయడం మొదలు పెట్టాలని చెప్తారంటే, మనమందరం ఏం చేస్తాం, పిల్లలకి 3 సంవత్సరాలప్పుడు, 6 సంవత్సరాలప్పుడు, 5 సంవత్సరాలప్పుడు ఏం చేస్తామో అక్షరాభ్యాసం నేర్పిస్తాం. అక్షరాభ్యాసం చేపిస్తాం కదా, చేపిస్తారు కదా అందరూ. అక్షరాభ్యాసం ఎందుకు? మంచిగా చదువు రావాలని. ఇవ్వాల్సిన చదువు ముందే ఇచ్చేసినాం. 5 నెలలు 9 నెలలు ఇచ్చేసినాం ముందే. అప్పటికే 1 ఇయర్ చదువు ఇచ్చేసినాం ఆయనకి. విచిత్రమైన సౌండ్లు వినిపించడం, విచిత్రమైన సీరియళ్ళు చూపించడం, విచిత్రమైన సెంటిమెంట్లు టీవీలో చూసి ఏడవడం, విచిత్రమైనవి కళ్ళకి, విచిత్రమైనవి చెవులకి. చూడండి, చాలామంది చెప్తుంటారు శాస్త్రంలో ఏముంది చూడండి, అతిగా తీపి తినకూడదు క్యారింగ్ ఉన్నప్పుడు, అతిగా కారం తినకూడదు. ఎందుకు? లోపల శిశువు కూడా చేరి మండుతుంది, కడుపు తన్నుతారు లోపల, అనే కదా. అందుకని ఎక్కువగా కారం తిననియరు, ఎక్కువగా తీపి తిననియరు, ఎక్కువగా హీట్ చేసే వస్తువులు తిననియరు. ఎందుకండి అవన్నీ తెలుసా? బిడ్డ లోపల మంచిగా ఆరోగ్యంగా ఉండాలని. ప్రతి ఒక్కరం ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం, కానీ ప్రతి ఒక్కరు ఎందుకు ఆ శిష్యునికి, ఆ లోపటినటువంటి శిశువుకి, శిశువు అని ఎందుకు అన్నారు మీరు చెప్పండి? శిశువు, శిష్యస్తేహం శిశువాహం. శిశువు ఏంటంటే గ్రహించే స్థితి కలవాడు, నేర్చుకునే తత్వం కలవాడు, అలవాటు పడేటువంటి శరీరంని కైకున్నవాడు, అంటే ఆ శరీరాన్ని పొందినటువంటి వాడు. శిశువు అంటే గ్రహించే స్థితి ఉన్నాడు, గ్రహించేటువంటి స్థితిలో గర్భంలో ఉన్నటువంటి వాడు. ప్రతి ఇది గ్రహిస్తాడు ఆయన. తల్లి ఏది తీసుకుంటే అది గ్రహిస్తారా? గ్రహించరా? గ్రహిస్తారు కదా. మరి తల్లి ఏది వింటే ఈ చెవులతోటి ఆ జ్ఞానం వెళ్తుంది, తల్లి ఏది చూస్తే దాంతో ఆ జ్ఞానం వెళ్తుంది, తల్లి ఏది పలుకుతే అది జ్ఞానం వెళ్తుంది. కాలు తీయండి ప్రభు. అవునా? సో ఇలా మన శిష్యరికం, మన శిశువులం అంటే ఆ శిష్యస్తేహం అంటే ఈ యొక్క అమ్మ నాన్నల నుంచి ముందు నేర్చుకోవాలి. ప్రకృతి నుంచి నేర్చుకునేవాడు కాబట్టి, ప్రకృతి నుంచి గ్రహించేవాడు కాబట్టి శిష్యువు. తర్వాత పెద్దగా అయిన తర్వాత అదే శిశువు శిష్యుడుగా మారుతాడు. ఆయన ప్రత్యక్షంగా వింటాడు కదా. ఇప్పుడు పరోక్షంగా ఉంటున్నారు కాబట్టి శిశువు, ప్రత్యక్షంగా వింటాడు కాబట్టి శిష్యుడు. తండ్రి చెప్తాడు, చేతి పట్టుకుంటాడు, ఇలా నడిపించుకుంటూ తీసుకెళ్తాడు, పడుతుంటే మళ్ళీ లేపుతాడు తండ్రి. తల్లి మంచి కప్పేస్తుండే, మంచి ఎండ ఏడగొడుతుందో మంచిగా ఎండ ఈ తలగకుండా ఏం చేయకుండా మంచి కొబ్బరి నూనె పెట్టి మంచిగా ఈ బ్రహ్మరంధ్రాన్ని ఊకే మూస్తూ ఉంటారు. ఈ పైన మాడ అంటారు కదా, మాడ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రహ్మరంధ్రం. అక్కడ నుంచి ఆత్మ ప్రవేశం అవుతుందని ఇక్కడ రాస్తారు. ఎందుకు? అది ఎలా గుడకపోతుందో తెలుసా మీకు? ఇవన్నీ కూడా రహస్యాలే. ఈ శరీరానికి సంబంధించిన రహస్యాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం నేర్చుకునే తత్వాన్ని చూపిస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. మనం ఇతరులకి శరణం చేయాలి. ఇతరులకి అంటే మన యొక్క గురువుకి శరణం చేయాలి. తల్లిదండ్రులకి ఎందుకు శరణం చేయమన్నారంటే, తల్లిదండ్రులు మొట్టమొదటి గురువులు కాబట్టి. తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారంటే మంచి వైపు తన పిల్లల్ని నడిపిస్తారు కాబట్టి, మంచి ఏదో చెడేదో చెప్తారు కాబట్టి. కానీ ఈ రోజులలో ఏమైపోయింది, అన్నీ ఇస్తున్నాం, పిల్లలకి ఏమన్నా ఇవ్వడానికి కష్టపడుతున్నాం. పిల్లలకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమి ఇస్తున్నాం తెలుసా? ఇయ్యకూడదు ఒకటి ఇస్తున్నాం. ఏంటి తెలుసా? లగ్జరీనెస్. ఏమిస్తున్నారు తెలుసా? చాలామంది లగ్జరీనెస్ ఇస్తున్నారు, సంస్కారం ఇవ్వట్లేం చాలామంది కదా బ్రో. లగ్జరీనెస్ ఇస్తున్నారు. నా కొడుకుకి మంచి ఇల్లు కట్టి అలా లగ్జరీగా ఉండాలని చూస్తున్నాం మనం. ఆ పిల్లగాడికి మేము ఆడు పెద్దగా అయ్యే వరకు, ఆడికి ఊహ తెలిసే వరకల్నే లగ్జరీ కారు ఉండాలని చూస్తున్నాం. ఆయనకి లగ్జరీగా బట్టలు కొంటున్నాం, ఆయనకి లగ్జరీగా అసలు కాళ్ళకి దుమ్మట్టకుండా మంచి మంచి షూస్ కొంటున్నాం, ఆయనకి లగ్జరీగా మంచి స్కూల్లో పెట్టిస్తున్నాం ఆయనకి. అసలు ఏం తెలుస్తుందండి సంస్కారం, కష్టము, వాల్యూ? మీరు పడుతున్న కష్టం కదా ఆయనకు తెలియాల్సింది. మీరు పడుతున్న కష్టం కదా ఆయనకు తెలియాల్సింది. మీరు తల్లి పడుతున్న కష్టం కదా పిల్లలకు తెలియాల్సింది. తండ్రి పడుతున్న కష్టం కదా పిల్లలకు తెలియాల్సింది. తండ్రి చేస్తున్న త్యాగం కదా పిల్లలకు తెలియాల్సింది. తల్లి చేస్తున్న సౌకర్యం కదా పిల్లలకు తెలియాల్సింది. తల్లి తాను ఏం నిర్ణయం తీసుకుంటుందో కదా పిల్లలకు తెలియాల్సింది. తండ్రి ఏ నిర్ణయం తీసుకుంటున్నాడో, దేన్ని త్యాగం చేస్తున్నాడో, ఏ నిర్ణయం తీసుకున్నాడో కదా పిల్లలకు తెలియాల్సింది. అవి కదా మీరు తెలిసి పెంచాల్సింది. అవి కదా మీ పిల్లలకి ఇవ్వాల్సింది. అందుకు కదా మిమ్మల్ని గురువు అనాల్సింది.
అవన్నీ చేయకుండా మనం లగ్జరీనెస్ ఇస్తే ఎంతవరకు పిల్లలు మనల్ని సంస్కరిస్తారండి. మనం సంస్కరిస్తేనే అది మనల్ని సంస్కరిస్తుంది. ఒక కుండ ఖాళీగా ఉందనుకోని ఆ కుండలో నీళ్లు నింపితేనే తిరిగి అవసరమైనప్పుడు, మనకి దాహమైనప్పుడు ఆ కుండ మనకి నీళ్ళు ఇస్తుంది తాగడానికి. ఒక కుండకే అట్లాంటి పాత్ర, అట్లాంటి ధర్మం ఉన్నప్పుడు మన కొడుకు యొక్క పుట్టినప్పుడు మన శిశువు పాప బాబు ఎంటీ హృదయంతో, ఎంటీ మైండ్తో, ఎంటీ అహంకారంతో పుడతారంట, గుర్తుపెట్టుకొని. కానీ మనం ఆ 3 ఎంటీలను దేంతో నింపుతామండి? అసభ్యమైన పదజాలంతో, అసభ్యమైనటువంటి మాటలతో, చేయకూడనటువంటి పనులతో, సందర్భం లేనటువంటి ఆ యొక్క విలువలతో కూడినటువంటి ప్రతి దాన్ని హృదయంతో నింపేస్తాం. నేను చాలాసార్లు చెప్తుంటాను క్లాస్లో, ఎప్పుడైనా కానీ పుట్టినప్పుడు చిన్న పిల్లగాడు ఉన్నాడు అనుకోండి, చిన్న పిల్లగాడు ఉంటాడు 3 నెలలు 4 నెలలు, ఆయన్ని మీరు ఏమని పిలుస్తారు? ఇప్పుడు మాతా చేతుకుంది అలాగే అక్కడ కూర్చోబెట్టి ఏమని పిలుస్తారు? దాదా అని అంటారు కదా. ఎలా అంటారు దాదా అని? కమ్ 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 అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? కమ్ కమ్ దాదా అంటారు. అప్పుడు ఆ పిల్లవాడు కళ్ళతోటి చూసి ఈ చేష్టల్ని గమనిస్తారు. ఇట్లా అంటున్నాడు, వింటున్నాడు దాదా అని. ఆయన ముందుకు వస్తాడు, రావడానికి ప్రయత్నం చేస్తాడు. అదే పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత ఇంకొక పిల్లవాడిని ఎలా పిలుస్తాడు? దాదా అంటాడా? ఇట్లా అంటాడా? దాదా అంటాడా? ఎందుకన్నాడు? దాదా అంటాడా? దాదా అంటాడా? ఏమంటారండి? మాతా చెప్పండి, ఎలా పిలుస్తారు? కమ్ కమ్ అనే పిలుస్తాడు. ఎందుకు తెలుసా? తాను చిన్నగా ఉన్నప్పుడు, తాను బాల్య దశలో ఉన్నప్పుడు అలాంటి సంస్కరణమే నేర్చుకున్నాడు. అదే చేష్టని చూస్తాడు, అదే సౌండ్ని విన్నాడు కాబట్టి బ్రెయిన్ రికార్డ్ చేసి పెట్టింది, అది ఓపెన్ చేస్తుంది ఆ సందర్భం వచ్చినప్పుడు. అర్థమవుతుందా మీకు? పిల్లల్ని అందుకే పెద్దవాళ్ళని మొక్కై వంగనిదా మానై వంగునా అని అంటారు. ఇవన్నీ మనం నేర్చుకొని పిల్లలకి నేర్పియాలి. లేదంటే అలాంటి సందర్భం మనం తెచ్చుకున్నప్పుడు ఇతరులకి చెప్పాలి, ఇలాంటి సంస్కరణలు ఇవ్వాలి. సంస్కారం ఇవ్వకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆస్తి ఇవ్వకపోయినా మీరు ఏ మాత్రం కూడా ఇబ్బంది పడరు. మీరు పిల్లలకి ఒకవేళ మంచి జీవితం ఇవ్వకపోయినా వాళ్ళు ఏం బాధపడరు, మీరేం బాధపడరు. వారు ఏదో ఒక రకంగా జీవనాన్ని సాగిస్తారు. కానీ పిల్లలకి సరైన సంస్కారం ఇవ్వకపోతే వాళ్ళతో పాటు మీరు కూడా జన్మతః మొత్తం కూడా బాధపడాల్సిందే. సో కాబట్టి పిల్లలకి సంస్కార రూపంలో శిక్షణనివ్వాలి. పిల్లలకి శిష్యుని రూపంలో మనం గర్భధారణ సంస్కారం అప్పటి నుంచి నేర్చుకోవడం మొదలు పెడతాం. కాబట్టి దయచేసి నాలాంటి వాళ్ళ విన్నపం ఏంటంటే, గురువుల విన్నపం, నాలాంటి వాళ్ళ విన్నపం, గురువుల యొక్క విన్నపం ఏంటంటే, భక్తి చేస్తే ఏమొస్తుందని అంటే సంస్కారం వస్తుంది. అలా సంస్కారం నేను కూడా నా పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి, నేను కూడా నా పిల్లల్ని ఈ సమాజంలో నేను మార్పు కోరుకుంటాం. ప్రతి ఒక్కరూ సమాజం మారదు, ఎప్పుడు మారుతుందో అంటారు. సమాజంలో మార్పు కోసం ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు చేశారండి. కొంతమంది అసమానత పోవాలని ఉద్యమం చేశారు, కొంతమంది భూ సంస్కరణల కోసం ఉద్యమం చేశారు, కొంతమంది వాళ్ళు స్వాతంత్రం కోసం ఉద్యమం చేశారు, కొంతమంది ఏమో వాళ్ళ దాంట్లో ఆధిక్యం కోసం ఉద్యమం చేశారు. ఎంతోమంది ఎన్నో ప్రయాణాల కోసం ఉద్యమం చేశారు. ఎందుకోసం తెలుసా? సమాజంలో మార్పు జరగాలని చెప్పేసి. అన్ని ఉద్యమాలు ఉన్నాయా? ఎన్ని ఉద్యమాలు ఉంటాయి కొన్ని రోజుల తర్వాత. థ్యాంక్ యూ. కానీ ఒకే ఒక్క ఉద్యమం ఎప్పుడు ఉండిపోతుంది. భక్తి ఉద్యమంలో ఉండాలి. ఏం ఉద్యమంలో ఉండాలి? భక్తి ఉద్యమం. చెప్పండి, ఏ ఉద్యమంలో ఉండాలి? మన జీవితాన్ని భక్తి అనే ఉద్యమంలోనే ఉంచాలి. మీరు చూడండి, సమాజంలో బయటికి వెళ్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యమంలో ఉంటారు. కొంతమంది పొలిటికల్లో ఉండాలనే ఉద్యమంలో ఉంటారు, రాజకీయంగా నేను శాసించాలనే ఉద్యమంలో ఉంటారు, కొంతమంది ధనాన్ని ఆర్జించాలనేటువంటి ఉద్యమంలో ఉంటారు, కొంతమంది పేరు సంపాదించాలనే ఉద్యమంలో ఉంటారు, కొంతమంది ఈ సమాజంలో ఇందాక చెప్పినట్టు ఈ అసమానతలన్నీ పోగొట్టాలి, సమానత్వం తీసుకురావాలనేటువంటి ఉద్యమంలో ఉంటారు, కొంతమంది వాళ్ళ ధర్మం మాత్రమే ప్రజ్వరిల్లాలనేటువంటి ఉద్యమంలో ఉంటారు, కొంతమంది మేము నమ్మిందే ఇతరులు నమ్మాలని చెప్పేసినటువంటి ఉద్యమంలో ఉంటారు. కానీ సర్వ జగత్తుకి ఏదైతే రక్షణను, సర్వ జగత్తుకి ఏదైతే కళ్యాణమో, సర్వ జగత్తులో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా, మనుషులు కాకుండా ప్రతి ప్రాణి కూడా సుఖపడేటువంటి ఉద్యమం ఏదైనా ఉందంటే అది భక్తి ఉద్యమమే. చూడండి, ఒక భక్తుడైన వాడు చీమకు కూడా హాని చేయడు. మీరు గుర్తుపెట్టుకో, చీమకు కూడా హాని చేయడు. అంటే మీరు చెప్తున్నారు ఊరికేనే కాదండి, నిజం.
మనం భక్తిలో ఉండాలి, మన పూజ భక్తిదై ఉండాలి. భగవంతుడు ఏమని చెప్తున్నారండి భగవద్గీతలో? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం ఉపకృత్యామి అశ్నామి ప్రయతాత్మనః. ఏమంటున్నాడంటే పత్రం పుష్పం ఫలం అవన్నీ పెట్టండి అని చెప్తున్నాడా? ఏమని చెప్తున్నాడు? అక్కడ చాలామంది హైలైట్ ఏం చేస్తారంటే పత్రాన్ని, పుష్పాన్ని, నీరుని, దీన్ని హైలైట్ చేస్తారు. కానీ ఆయన ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? అశ్నామి ప్రయతాత్మనః. భక్తితో, ఎవరు ప్రేమతో, ఎవరైతే భక్తితో ఇస్తారో అది నేను స్వీకరిస్తాను అంతే. తప్ప నువ్వు అహంకారంతో వచ్చి అక్కడి నుంచి వచ్చి దిగి ఇది ఇచ్చిన పెట్టు దేవుడికి అంటే హీ కెనాట్ యాక్సెప్ట్. ఏం యాక్సెప్ట్ చేస్తారు తెలుసా? పొద్దున్న లేచి ఒకప్పుడు మా అమ్మ మేము చూసేవాళ్ళము. వాళ్ళు ఏం చేశారంటే ఒక మా ఏరియాలో ఒక నూతి ఉండేది. అప్పుడు అందరు నూతిలు చేసేవాళ్ళు కదా, మేము చిన్న. అప్పుడు ఆమె ఒక్క పొద్దు ఉంటే ఆ నూతి దగ్గరికి వెళ్ళి ఆమె నీళ్లు చేదుకొని ఆ కడవలో ఇత్తడి బిందెలు సర్వలో పోసుకొని తీసుకొచ్చుకొని 2 ఇటుక పిల్లలు పెట్టి ఆవు పిడికలు పెట్టి ఆవు పిడికల మీద వెండి ఇత్తడి పాత్ర పెట్టి దాంట్లో బియ్యము తర్వాత బెల్లం వేసి మంచిగా ఉడికించి దాని పైన అంతా పెరుగు పోసి మంచిగా కలిపి భగవంతుడికి తీసుకుపోయి పెట్టి మంచిగా ఆవు పిడికని కాల్చి దాంట్లో ఉప్పేసి ఇలా రంగరించుకొని దాంతోనే పళ్ళు దొమ్ముకునేవారు. పొద్దున మా అందరికి పెట్టేవారు, ఇలా పళ్ళు దొమ్ముకునేవాళ్ళు మేమందరం. అలా చేసి అలా నిష్టగా భక్తి చేసేవారండి. ఇప్పుడు అలా చేస్తున్నారండి ఎవరైనా? నేను అడిగేవాళ్ళు ఎందుకు అమ్మమ్మ అలా చేస్తున్నారంటే ఇట్లనే చేయాలి, భగవంతుడికి శుద్ధంగా చేయాలి, ఎవరు ముట్టని నీళ్ళు కావాలి అంటే వాళ్ళ కమిట్మెంట్ చూడండి. నేనేమంటున్నానంటే ఇప్పటి వల్ల మనం ఏమంటున్నామంటే చాగస్తాం కాదండి బాబు, అది భక్తి అండి బాబు. ఆ సంస్కరణలు పెద్దవాళ్ళు ఎవరో సంస్కరణలు చేస్తేనే ఈరోజు మనం ఈ రకంగా సుభిక్షంగా ఉన్నామండి. తెలుసుకోండి, ఎప్పుడో పెట్టారు కాబట్టి చెట్టు. మా నాన్న కాలం చేశారు కొద్ది రోజుల క్రితం. ఎప్పుడో మా పొలాల్లో మా దాంట్లో అన్ని చెట్లు పెట్టారండి, జామ చెట్లు, మామిడి చెట్లు పెట్టారు. అప్పుడు పెట్టినప్పుడు ఆయన చిన్నగా ఉన్నాయి అవి, ఆయన లేరు ఇప్పుడు తినడానికి. కానీ ఇప్పుడు కాత కాస్తున్నాయి. అవి ఎవరు తింటున్నారండి? మేము తింటున్నామండి, మా పిల్లలు తింటున్నారు. తాత చెట్టు పెట్టాడు అక్కడికి వెళ్ళి మనం జామకాయలు తెచ్చుద్దామని చెప్తారు మా పిల్లలు. తెలుసా అండి, పూర్వము పెద్ద మనుషులు అవలంబించినటువంటి భక్తి సంస్కరణలు అండి ఈరోజు మనం ఇలా ఉండడానికి కారణము. మీరు కూడా భక్తి శ్రద్ధలతో సంస్కరణలతో ఉంటేనే పిల్లలకి మంచి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు విచ్చలవిడిగా వ్యవహరించి, మీరు విచ్చలవిడిగా వ్యసనాలకి లోనే, మీరు విచ్చలవిడిగా అలవాట్లు చేసి, మీరు విచ్చలవిడి వాతావరణాన్ని ఇంట్లో సృష్టిస్తే, ఇంట్లో పిల్లల ముందే తగాదాలు ఆడుకుంటే, పిల్లల ముందే చెడు మాటలు మాట్లాడుకుంటే, పిల్లల ముందే చెడుగా ప్రవర్తిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు, పిల్లలకి అదే సంక్రమిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇదంతా హృదయంలో ఉన్నటువంటి ఒక వేదన. అది ఎందుకు తెలుసా? సమాజానికి రావాలి కాబట్టి, తగలాలి కాబట్టి. అది భగవంతుడు భగవద్గీతలు శుద్ధంగా చెప్తున్నారు. మీరు అంధకారంలో నుంచి బయటపడాలంటే, మీ దుఃఖంలో నుంచి బయటపడాలంటే, మీకున్న సందేహాలన్నీ పోవాలంటే ఎట్లయితే అర్జునుడికి పోయాయో మీకు తెలుసా? అర్జునుడు కృష్ణుడికి ఎప్పుడు శిష్యుడిగా మారాడు తెలుసా? కృష్ణుడితో అన్ని సంవత్సరాలు స్నేహం చేసి, అన్ని సంవత్సరాలు ఉండి, అన్ని సంవత్సరాల సంబంధంలో ఉండి కూడా శిష్యుడిగా ఎప్పుడూ లేడు. గుర్తుపెట్టుకోండి. ప్రభుపాద చెప్తారు ఒక లెక్చర్లో, ఏమని చెప్తారంటే ఎప్పుడైతే మనం శిష్యుడు కాకుండా, ఒక గురువుతో శిష్యుడిగా కాకుండా ఫ్రెండ్లీగా ఉంటామో, ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు స్నేహం బంధాలలో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వంటే నేను చెప్పింది నువ్వు చెప్పింది నేను, ఇలానే వింటాము, దానికి ఎండింగ్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తిని గురువుగా స్వీకరించినప్పుడే, ఒక వ్యక్తికి నేను శిష్యుని ప్రకటించుకున్నప్పుడు, ఒక వ్యక్తి నాకు గురువు అని ప్రకటించుకున్నప్పుడు అక్కడ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్, వాద వివాదాలు ఉండవు. వాద వివాదాలకి చోటు ఉండదు. గురువు ఏది చెప్తే అది ఫైనల్, తండ్రి ఏది చెప్తే అది ఫైనల్, తల్లి ఏది చెప్తే అది ఫైనల్ ఇంట్లో, అంతే. అందుకనే అర్జునుడు అంతకుముందు అంతా దోస్తు లాగానే చూస్తాడు, కృష్ణుని ఫ్రెండ్ లాగానే చూస్తాడు, ఆర్గ్యూ చేస్తాడు. అదేందుకు ఇట్లా, ఇదేందుకు ఇట్లా, నేను ఇలా చంపితే ఏమవుతుంది, వాళ్ళందరినీ చంపమంటున్నావు నన్ను, ఆయన మా గురువు, ఈయన మా తండ్రి, ఈయన మా ముత్తాత, ఈయన మా మేనమామ, నువ్వు మా మేనమామని చంపమంటున్నావు, నువ్వు అసలు గురువుని చంపితే ఎంత పెద్ద గురు హత్య పాతకం వస్తుంది, నువ్వు మా గురువుని చంపేయమంటున్నావు, ఏమయ్యా ఏం సంగతి? ఇవన్నీ కన్ఫ్యూజన్లు, డౌట్లు ఎన్నో ఉన్నాయి. ఆయన అడిగి వీళ్ళందరినీ చంపేస్తే వీళ్ళ భార్యలు ఏమైపోతారు? అసంబంధమైనటువంటి కార్యకలాపాలు కావచ్చు కదా.
మరి అలాంటి సంతానం బయట వృద్ధి చెందితే ఎట్లాంటి ప్రమాదం? ఇవన్నీ అడుగుతా డౌట్లు ఫస్ట్ అధ్యాయంలో కృష్ణుని. ఇని ఏం చేస్తారంటే ఈ సందేహాలన్నిటికీ నాకు నెత్తి పగిలిపోతుంది, నేనేం చేయలేకపోతున్నాను, నేనేం చేయాలని చెప్పేసి అర్జున కృష్ణ ఏమని చెప్తారు? 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఏమని చెప్తున్నారంటే, ఈ శ్లోకంలో ఒక శ్లోకం ఉంది, 7వ శ్లోకం. కార్పణ్యదోష పహత స్వభావ పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతస యశ్రేయసానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం ప్రపన్యం. ఏమంటున్నాడు? లాస్ట్ వాక్యం చూడండి ఎంతమంది. శిష్యస్తేహం షాది మాం ప్రపన్యం. నన్ను శిష్యునిగా స్వీకరించండి అర్జున్. కృష్ణుణ్ణి అప్పటి వరకు నేను మిమ్మల్ని స్నేహితుడు అప్పటి వరకు మీరు వేరేలాగా అనుకున్నాను, ఇప్పుడు నన్ను శిష్యుడిగా యాక్సెప్ట్ చేయండి. అప్పుడు అర్జునుడు శిష్యుడిగా మారిన తర్వాతనే ఈ జ్ఞానం అంతా నేర్చుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు శిష్యుడిగా మారనంత వరకు, మీరు శిష్యరికం ఇతరులకి చేయనంత వరకు, మీరు శిష్యుణ్ణి అని మీరు అనుకోనంత వరకు జ్ఞానం మీ యొక్క హృదయం చేరదు. హృదయం చేరని జ్ఞానం బుద్ధిని అంటదు, బుద్ధిని అంటని జ్ఞానం ఆత్మకి తగలదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని విన్నా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని వందల సంవత్సరాల సత్సంగాలకు వచ్చినా, ఎంతసేపు మీరు సేవ చేసినా, ఎన్ని గుళ్ళ చుట్టూ మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రదక్షిణ చేసినా, ఎంత భగవంతుడికి కుంభపోతగా మీరు జలపాతంలాగా అభిషేకం చేసినా, ఎప్పుడైతే ఇది చెయ్యరో, శిష్యుడిగా మీరు మారరో, గురువుకి అంకితం కారో, శరణం కారో, మీ హృదయంలోకి భక్తి రాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది పూజ మాత్రమే మీరు చేస్తుంది. మారడానికి, మార్చుకోవడానికి పూజ చేస్తున్నారు. కానీ అదే మార్పు మీ హృదయంలో జరగనప్పుడు, మీ హృదయం శిష్యరీకం చేయనప్పుడు, మీ హృదయానికి శిష్య అంటేనే ఏంటి తెలుసా? శిష్య అంటేనే నిబంధన. శిష్యుడు అంటే ఏంటంటే నిబంధనలతో ఉండేవాడు, కటబంధమైనటువంటి సక్రమమైనటువంటి జీవనంలో ఉండేవాడు. కానీ ఈరోజులో ఒకప్పుడు పాఠశాలలు ఉండేవి. శ్రద్ధగా సమయానికి వెళ్ళాలి, శ్రద్ధగా ఇలా ఉండాలి, శ్రద్ధగా అలా చేయాలి. పొద్దున్నే అంటారు, పొద్దున పాఠాలు కూడా చెప్పేవాళ్ళు నాకు తెలిసి. పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, తలకు స్నానం చేయాలి, ఉతికిన బట్టలు కట్టాలి, చకచక బడికి వెళ్ళాలి, గురువుకు దండం. ఇప్పుడేమో చెప్పబట్టే ఏం చెప్తారు మీ స్కూల్లో? ఏం చెప్తారు? ఏమో చెప్తారు కదా ఇప్పుడు, ఇంగ్లీష్లో ఏమో చెప్తున్నారు కదా. అది కాకుండా పోయం ఏమో చెప్తారు కదా, రైమ్స్ ఏం చెప్తారు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ నథింగ్. ఎవరికి ఏం చేశారు? ఎంత మంచి సంస్కారం అండి చెప్పండి. పొద్దున మనం లేవాలని పిల్లలకి ఎవరండి ఇప్పుడు చెప్తున్నారు? పళ్ళని బాగా కొంతమంది పళ్ళు కూడా మరి పిల్లలు తగదగ అయిపోయింది, టైం అయిపోయింది, లేచిన తగ్గ స్నానం చేపించేసి దడ పౌడర్ కొట్టి స్కూల్కి పంపించడం. ఎంత మంచి సంస్కారం అండి. ఎవరు చెప్తున్నారండి? మీరు వెళ్ళి అడగాలండి స్కూల్లో, మా పిల్లలకి ఏం సంస్కారం చెప్తారని. సంస్కారం వైపు అడిగలేసే విధంగా మీ యొక్క విద్య ఏమైనా ఉందా అండి? అలాంటి క్లాస్ ఏదైనా పెడుతున్నారండి? చెప్పాలి, వాళ్ళు స్కూల్లో అడగాలి పిల్లలు. అమ్మనాన్నలు ఏం చేస్తారంటే సమాజంలో అలాంటి స్కూల్ ఉన్నప్పుడు? అంతేనే కదా. నేను ఇందాక అదే అంటున్నాను, సమాజంలో ప్రతి ఒక్కరు మార్పు కోరుకుంటున్న వారే. ప్రతి ఒక్కరికి సమాజం మంచి కనిపించాలి, ప్రతి ఒక్కరికి సమాజం మార్పు కనిపించాలి. కానీ తాను మాత్రం మారరండి. తాను మారకుండా సమాజం మార్పు కోరుకోవాలనే చూస్తాడు మనిషి, తాను మాత్రం మారడు. అందుకనే చాలా గొప్ప కవులు, గొప్ప రచయితలు, గొప్ప ఉద్యమకారులు, గొప్ప సంఘ సంస్కర్తలు ఈ సమాజాన్ని ఎంతో బాగు చేయాలని, దీన్ని మంచి వైపు నడిపేయాలని ఎంతో చేశారు. అంటారు ఒక సామెత ఉంది, ఊరుకు చేసిన ఉపకారం ఉండదు, శవంకు చేసిన అలంకరణ ఎంత చేసినా గంతే. అలా అని చెప్పి మనం మార్పు వైపు వెళ్ళకూడదా అంటే వెళ్ళాలి. ఖచ్చితంగా మార్పుని ఖచ్చితంగా గ్రహించాలి. మార్పు మొట్టమొదటిగా మనమే చేసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ₹1 కూడా ఖర్చు కాకుండా ఏదైనా మార్పు చెందుతుందంటే అది నిన్ను నువ్వే మార్చుకోవడం, నిన్ను నువ్వే ఈ క్షణం నుంచే మార్చుకోవాలి, నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి, నిన్ను నువ్వు సంస్కరింపబడాలా చేసుకోవాలి. అది ఇలాంటి సత్సంగాల ద్వారా, ఇలాంటి భగవంతుడి వాక్యాలు వినడం ద్వారా కలుగుతుంది.
చూడండి, అన్ని రోజులు అన్ని సంవత్సరాలు భగవంతుడితో సంగత్యం చేసి, భగవంతుడితో ఉండి, భగవంతుడితో పడుకొని, భగవంతుడితో తిరిగి శిష్యరికం ఎప్పుడు చేశారండి? యుద్ధం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, ఆ సందేహాలు వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, నేనేం చేయాలో తెలియనప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, ఈ యుద్ధం నుంచి పారిపోవాలా అనేటువంటి ఆ సంకల్పం ఎదురైనప్పుడు ఏం చేయాలో అసలు ఏం చేయాలో తెలియనప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భం ఈ యొక్క స్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది. నేను ఏం చేయాలో తెలియనప్పుడు, నాకు ఏం చేయాలో అర్థమైతే లేదన్నప్పుడు మీరు ఖచ్చితంగా గురువు పెట్టుకోవాలి. ఆ గురువుకి ఫోన్ చేసి మాట్లాడాలి, అయ్యా నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏం చేయాలి? ఖచ్చితంగా మీకు తోవ లభిస్తుంది. నేను చాలా మన సంవత్సరం ప్రతిసారి చెప్తుంటాను, జీవితంలో గురువు లేకుండా గురుబలం రాదు, లేదు, ఉండదు. గుర్తుపెట్టుకోండి, గురుబలం కావాలంటే గురువు ఉండాల్సిందే. అది తల్లిదండ్రులకి గురువు ఉండాలి, కొద్దిగా పెద్దగా పెరిగిన తర్వాత ఆధ్యాత్మికంగా గురువు ఉండాలి, దాని తర్వాత భౌతిక జ్ఞానం బోధించడానికి కూడా గురువులు ఉండాలి. కాబట్టి మనము శిష్యులుగా మారాలి, శిష్యులమని గుర్తించాలి. మనం నేర్చుకునే వాళ్ళం అనుకోవాలి. నా శరీరం పెద్దగా అయిపోయింది, నాకు వయసు పెద్దగా అయింది, నేను చాలా వయసు వాడిని అయినాను, లేకుంటే నేను 30 సంవత్సరాలు 20 సంవత్సరాలే చదువు బంద్ చేసిన, ఇప్పుడా నేను నేర్చుకున్నాడు, ఇప్పుడు నేర్చుకుంటే ఏమొస్తుంది, ఇప్పుడనే కాదండి. మనం నిత్య విద్యార్థులమే ఉండాలి, ఎప్పుడు కూడా నిత్యంగా విద్యార్థులమే ఉండాలి. నిత్యం నేర్చుకునే తత్వాన్ని మనం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకుంటూ ఉండాలి. అందుకనే మొట్టమొదటిగా మనము సమాజాన్ని సంస్కరించాలనుకున్నప్పుడు మనల్ని సంస్కరించుకోవాలి. అందుకని చెప్తారు ఏమని పాట, నేను ఈ మధ్యకాలంలో విని పాడినటువంటి పాట, చాలా మంచి పాట ఒకటి. ఏమి? మానవా మానవుడవు కమ్మురా, ఓరి మానవా మానవుడవు కమ్మురా, మంచి చెడు తెలుసుకొని మంచిని గ్రహించుకొని, మంచి చెడు తెలుసుకొని మంచిని గ్రహించుకొని మారాలి, మారాలి నీవు పూర్తి మనిషిగా. మానవా మానవా మానవుడవు కమ్మురా, ఓరి మానవా